Hello all, welcome back to our channel of JNTH Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel of JNTH Updates. సో 3132 రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయినాయి. అండ్ నేను మ్యాక్సిమం మార్చ్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయని చెప్పాను. సో ఆ డేట్స్ రోజే రిజల్ట్స్ అనేది లైక్ ట్యూస్డే అనేది డిక్లేర్ అయిపోయినాయి కదా, ట్యూస్డే మార్నింగ్. సో లిటరలీ చాలామంది రిగార్డింగ్ ఫర్ 1-1 అండ్ 1-2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. సో లెట్ మీ గివ్ ఏ క్లారిటీ ఆన్ దిస్. యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ముందే డిక్లేర్ కావాలి, బట్ డ్యూ టు ద ఇష్యూస్ ఆఫ్ 1-2 అనేది 1-2 సప్లిమెంటరీ అనేది చాలా లేట్గా అయిపోయింది. సో అందుకే రిజల్ట్స్ అనేది డిలే అవుతున్నాయి బికాజ్ ఆఫ్ కరెక్షన్స్ అండ్ ఆల్ ద థింగ్స్. సో 1-1 అంటే 1-1లో మీకు ఓన్లీ 4 సబ్జెక్ట్సే ఉంటాయి. అండ్ కరెక్షన్ ఈజ్ వెరీ లిబరల్ కరెక్షన్ బికాజ్ ఆఫ్ మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఇయర్ జనరల్ వాళ్ళే చేస్తారు. లైక్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఉంటారు కదా, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ వాళ్ళు, సో వాళ్ళే కరెక్షన్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం కరెక్షన్స్ అనేది బాగానే ఉన్నాయి. అండ్ 3132 మీరు కంపేర్ చేసుకుంటే, సో 3132 కరెక్షన్స్ అనేది చాలా ఈజీగా అండ్ మ్యాక్సిమం అరౌండ్ నేను పోల్స్ కండక్ట్ చేశాను లైక్ ఇన్ టెలిగ్రామ్స్ అండ్ యూట్యూబ్ పోస్ట్లో. సో మీరు చూసుకోవచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ ఏంటంటే లైక్ 70% మెంబర్స్ కరెక్షన్స్ అనేది బాగున్నాయని చెప్పారు. లైక్ ఇంకో 20% ఏమో ఇట్ విల్ బి నార్మల్ అని చెప్పారు. సో 10% మంది మాత్రం ఫెయిల్ అయ్యారు. సో ఇట్స్ మై అనాలిసిస్ ఆన్ దిస్ 3132. సో ఈ ప్రకారంగా చూస్తే కొంచెం పర్లేదు కంపేరింగ్ టు 2122, బికాస్ 2122 కరెక్షన్ అనేది చాలా వరస్ట్గా అయింది యాజ్ కంపేర్ టు 31 అండ్ 31. సో యాజ్ యూ ఎక్స్పెక్టెడ్ 11 విల్ బీ లిబరల్గానే జరుగుతాయి. డోంట్ బీ వరీ అబౌట్ దట్. మ్యాక్సిమం మంది పాస్ అవుతారు అండ్ యూ కెన్ గెట్ ఎ గుడ్ పర్సంటేజ్ ఆల్సో. దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ. సో ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది లైక్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఏంటంటే మీరు ఏది పడితే అది రాస్తే మ్యాక్సిమం అయితే ఫెయిల్ అవుతారు. ఓన్లీ కరెక్ట్గా లైక్ ఫార్ములాస్, ఆ థియరిటికల్ ప్రొసీజర్ రాస్తే మాత్రమే పాస్ అవుతారు. అదర్స్ పాస్ అవ్వడం మాత్రం చాలా కష్టం, ఎస్పెషల్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్. సో 3132 అయిపోయినాయి. అండ్ 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో అవి ఈ వీడియోలో నేను అప్డేట్ అనేది చేస్తాను. సో ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి 2122, బికాస్ 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ అంటే ఎలాగంటే లైక్ మీకు కంప్లీట్ అయినాక 1 మంత్కి వితిన్ 1 మంత్ లోపు మీకైతే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేశారు. సో ఆ డేట్ అప్లికేషన్ డేట్ ఉంటాయి కదా, అప్లికేషన్ డేట్ నుంచి ఒక 15 to 20 డేస్ అంతే. ఆ 20 డేస్ తర్వాత మీకైతే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయితే చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఐ హోప్ దే విల్ రిలీజ్ ద నెక్స్ట్ వీక్. సో ఆ వీక్ తర్వాత నెక్స్ట్ 1-1 అండ్ 1-2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు కదా. సో 1-1 అండ్ 1-2 రిజల్ట్ విల్ బీ అవుట్ బై మార్చ్ 3rd week or 4th week itself it will be announced. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 4th వీక్లో వస్తాయి అనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ దిస్ షెడ్యూల్స్ ఆఫ్ బీ ఫార్మసీ కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి కదా. సో దాని గురించి. అండ్ మనం ఎక్స్పెషల్లీ 4-1 రిజల్ట్స్ ఏంటంటే కరెక్షన్స్ అనేది ఇంకా అవుతున్నాయి. సో యాక్చువల్గా నాకు ఇంకా అప్డేట్ రాలేదు రిగార్డింగ్ ఫర్ ద కరెక్షన్స్ గురించి, బట్ కరెక్షన్స్ అయితే బాగా అవుతున్నాయంట. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ సో సమ్ ఆఫ్ ద యూట్యూబర్స్ ఆర్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, సమ్ ఆఫ్ ద యూట్యూబర్స్ ఆర్ మిస్గైడింగ్ దీస్ రిజల్ట్స్ గురించి చాలా. సో డోంట్ బీ అఫ్రైడ్ అబౌట్ దట్. మీకైతే ఎప్పుడైతే రిజల్ట్స్ లైక్ మీకు మ్యాక్సిమం 30 days తర్వాత మీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నా. బట్ ఐ డోంట్ నో వై. సో చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది, బట్ ఐ నో దట్ బీయింగ్ ఏ బీటెక్ స్టూడెంట్, ఐ నో దట్ వెన్ ద రిజల్ట్స్ డిక్లేర్ అవ్వడానికి చాలామంది ఆశపడుతున్నారు. బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాషింగ్ దీస్ ఫర్ ద వ్యూస్ అండ్ వాచ్ టైమ్. సో డోంట్ బీ వరీ అబౌట్ దట్. సో మ్యాక్సిమం అయితే నేనైతే మ్యాక్సిమం జెన్యూన్ అప్డేట్సే ఉంటాయి. సో యూ క్యాన్ చెక్ ఇట్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ కూడా. సో 4-1 రిజల్ట్స్ వచ్చేసి మ్యాక్సిమం మార్చ్ 1st week or 2nd week ఇట్ విల్ బీ అనౌన్స్. సో దిస్ ద అప్డేట్ ఆఫ్ 2122 ఆర్సీఆర్వి అండ్ 1112 అండ్ 41 రెగ్యులర్ అప్డేట్. సో బీ ఫార్మసీ కూడా ఉన్నది కదా, బీ ఫార్మసీ కూడా మ్యాక్సిమం మేబీ ఒకవేళ బీ ఫార్మసీకి వాళ్ళు ముందు అనౌన్స్ చేస్తే ఒక వీక్ తర్వాత బీటెక్ వాళ్ళే అనౌన్స్ చేశారు 4-1 అంతే. అండ్ బీ ఫార్మసీ కరెక్షన్స్ అనేది సో మీరు ఎంత మంచిగా లైక్ మీ కరెక్షన్స్ ఎట్లాగో బాగుంటాయి. అండ్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్స్ బీ ఫార్మసీ కరెక్షన్. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్
results of 11 12 and 41. So please subscribe to our channel for more updates of JNTH. Thank you. సో యాక్చువల్లీ ఏంటంటే లైక్ ఇన్ని వీడియోస్ చేశాను, బట్ స్టిల్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఈవెన్ ట్రస్టింగ్ అస్. సో కొంచెం ట్రస్ట్ చేస్తే బాగుంటుంది, బికాజ్ ఐఎమ్ యువర్ సీనియర్ ఆఫ్ JNTH. I also passed from the JNTH only. So please subscribe to our channel for more updates of JNTH. Thank you for